బీజేపీ జేమ్స్ బాండ్ కాదు, ఎలక్టోరల్ బాండ్ అని రాయాలి. బీజేపీ జేమ్స్ బాండ్ ప్లేస్లో ఎలక్టోరల్ బాండ్ అని రాయాలి. నిజానికి కమలం పార్టీకి 6,986 కోట్ల విరాళాలు రావడం జరిగింది. 1,397 కోట్లతో రెండవ స్థానంలో టీఎంసీ ఉంది. 1,334 కోట్లతో మూడవ స్థానంలో కాంగ్రెస్, 1,322 కోట్లతో నాలుగవ స్థానంలో బీఆర్ఎస్. తమిళనాడులో అధికార డిఎంకేకు ఒక్క ఫ్యూచర్ గేమింగ్ సంస్థ ద్వారానే 500 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అత్యల్పంగా 1/2 కోటి దక్కించుకున్న సిపిఎంకు 0. సిపిఎం పార్టీకి సిపిఐ అసలు కమ్యూనిస్ట్ పార్టీలకు ఇక్కడ కూడా డబ్బులు లేవు, అది ఎలక్టోరల్ బాండ్ లేవు, అవి జీరోలో ఉన్నాయి. మరి మొత్తానికైతే ఈరోజు బీజేపీ ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ మాట్లాడుకోకుండా ఉండడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికోసమే పెట్రోల్ డీజిల్ ధరలను ₹2 తగ్గిస్తున్నాం అని చెప్పేసి ప్రకటించింది. లేదు అని అంటే ఇంకో విషయాన్ని బయట తీసుకురావడం కోసం, లేదంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కవిత గారిని అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన విషయంలో తెలంగాణ ప్రజలు మాట్లాడుకోవద్దు. ముఖ్యంగా తెలంగాణ మీద ఫోకస్ పెట్టినటువంటి బీజేపీ పార్టీ ఈసారి తెలంగాణలో ఏదో ఒకటి చేసి కనీసం 4-5 సీట్లను మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ మళ్ళీ కవితను అరెస్ట్ చేసి ఎలక్టోరల్ బాండ్ల విషయాన్ని తెర మీదకి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. తెర మీదకి ఎందుకు రావద్దు అని అంటే ఇన్ని రోజుల పాటు కాళేశ్వరం పథకంలో మేఘా కృష్ణారావును అరెస్ట్ చేయకుండా ఆ ఈమెయిల్కి సంబంధించినటువంటి సంస్థ ఏదో ఆ మెగా సంస్థలని ఈరోజు అరెస్ట్ చేయకుండా ఉండడానికి కేంద్రం కేసీఆర్కు సహకరించింది. కేసీఆర్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రెండూ కలిసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అన్యాయం చేసినాయి అనే విషయాన్ని అర్థమైంది. ఎందుకు అనంటే దాదాపు 900 కోట్ల రూపాయలను మేఘా కృష్ణారావు సంస్థ మెగా సంస్థలు ఈరోజు బీజేపీ చందాల రూపంలో ఎలక్టోరల్ బాండ్లను ఇవ్వడం జరిగింది. దాదాపు 900 కోట్ల రూపాయలు. మరి 900 కోట్ల రూపాయలని ఈరోజు బీజేపీ పార్టీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తీసుకొని ఎట్లా కేసులు పెడుతుంది? కాళేశ్వరం పథకంలో కూలిపోయినటువంటి ప్రాజెక్టు విషయంలో ఎందుకు మాట్లాడతలేదు? కేవలం మీరు కేంద్రానికి అప్పగించండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ నోరేసి మొత్తుకున్నారు, కానీ అసలు విషయం వీళ్ళు తెలియదు. కేంద్రానికి అప్పగిరంటే కేంద్రం ఏం చేస్తుంది? కేంద్రం ఆల్రెడీ 900 కోట్ల రూపాయల లంచం తీసుకున్నది. 900 కోట్ల రూపాయల లంచం తీసుకుని ఆ మెగా సంస్థని కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. దానికి కేసీఆర్ కూడా సహకరించింది కాబట్టి కేసీఆర్ కూడా ఇక డైరెక్టర్ నేరుగా తీసుకున్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఆ సంస్థని ఎవరిని ముట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అది విషయం. అందుకే ఎలక్టోరల్ బాండ్ల విషయాన్ని డేటా బయటకు వస్తాయంటే భయపడ్డది బీజేపీ పార్టీ. భయపడడానికి కారణం కూడా ఇదే. తెలంగాణలో కాళేశ్వరం కుంగిపోవడానికి కేసీఆర్ ఎంత పాత్ర వహించిండో బీజేపీ కూడా అంతే పాత్ర వహించింది. 900 కోట్ల రూపాయల లంచం తీసుకున్నది. ఇకపోతే ఎన్నికల సంఘం ఇప్పుడు తెలిపిన వివరాల ప్రకారం ఎలక్టోరల్ బాండ్స్ రూపేణా ఎక్కువ వాటాలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అత్యధికంగా 6,986 కోట్ల మేర సొమ్మును ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా సంతరించుకుంది. రాజకీయ పార్టీలను సుసంపన్నం చేసే విరాళాలు చందాల రూపంలో ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ పెద్ద వాటా అయింది. ఇప్పుడు అధికారికంగా ఏ సంస్థ ఎలక్టోరల్ బాండ్స్ను కొనుగోలు చేసిందనేది వెల్లడైంది. అంతకుముందు విరాళాలు పద్ధతులకు భిన్నంగా 2018లో ఈ బాండ్స్ ప్రక్రియ ఆరంభమైంది. కాగా అప్పటి నుండి చూస్తే బీజేపీకి ఈ తరహాలో దక్కిన నగదు ఇతర పార్టీలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని ఇప్పుడు అధికారం ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం జోడీ అయింది. ఇక బీజేపీ తర్వాత బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీకి ఈ మార్గంలో దక్కిన మొత్తం 1,397, కాగా కాంగ్రెస్ పార్టీకి 1,134 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించిన విషయంలో మాత్రం చందాలు వసూలు చేసుకున్నాయి. చందాల రూపంలో ఎవరు డబ్బులు ఇస్తున్నారో ఏందో తెలియకుండా ఎలక్టోరల్ బాండ్స్ చేసినటువంటి తప్పిదం ఏంటంటే అసలు ఎవరు డబ్బులు ఇస్తున్నారో ఎందుకు ఇస్తున్నారో అనే విషయం ఏం తెలియకుండా గోప్యంగా ఉంచడం ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించిన విషయం. ఇవి ఎక్కడి నుండి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని అంటే బీజేపీకి మళ్ళీ దేశంలో అధికారంలో రావడం కోసం దాదాపు ఇప్పుడు 6,000 కోట్ల దగ్గర ఆపిరు, కానీ దగ్గర 60,000 కోట్ల 6 లక్షల కోట్ల అయినా కూడా ఎలక్షన్స్కి ముందు బీజేపీ పార్టీ తమ ఎంపీలను 400 మంది ఎంపీలను గెలిపించుకోవడం కోసం కావాల్సిన మొత్తం డబ్బుల్ని ఎలక్టోరల్ బాండ్ రూపంలో వసూలు చేయడం ప్రయత్నం చేసింది. ఈరోజు దేశంలో ఈడీ ఎవరెవరి మీద దాడులు చేసిందో వాళ్ళందరూ కూడా ఈరోజు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు బీజేపీకి చందాలుగా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు మరి అని అంటే క్లియర్గా వాళ్ళందరూ బాండ్స్ కొనుక్కున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోగానే వాళ్ళ మీద ఈడీ కేసులు నమోదుగా అంటే ఈడీ కేసులు విచారణ అనేది ఆగిపోతుంది. ఇది వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకురావడానికి అసలు రూపం.